మా చిన్నోడు డ్రై ఫ్రూట్స్ ఇస్తే ఓన్లీ కాజు మాత్రమే తింటుండు. అందుకని నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసిన వాని కోసం. ఇది హెల్దీ కాబట్టి పిల్లలకి డైలీ ఒకటి ఇచ్చినా సరిపోతుంది. కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 కప్ కాజు, 1 కప్ బాదం, 1 కప్ పంకిన్ సీడ్స్, 1 కప్ సన్ఫ్లవర్ సీడ్స్, 1 కప్ పిస్తా, కొన్ని వాల్నట్స్, 2 టేబుల్ స్పూన్ గీ వేసుకొని మంచిగా ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. ఇవి మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారనివ్వాలి. నేను ఇక్కడ వాల్నట్స్ ఒక 3 మినిట్స్ అయిన తర్వాత యాడ్ చేసుకున్నా. మీరు ఫస్ట్ యాడ్ చేసుకోండి. ఇవి ఈ లడ్డు మా చిన్నోని కోసం చేస్తున్నా కాబట్టి చిన్న కట్ చేసుకోలేదు. వీటిని మెత్తగా పౌడర్ లాగా చేసుకుందామని రోస్ట్ చేసిన. నెక్స్ట్ ఒక ప్లేట్ లోకి అంజీర్, డేట్స్ వేసుకొని సీడ్స్ తీసేయాలి. ఇప్పుడు మనం ఫస్ట్ రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఎందుకంటే మా చిన్నోడు మళ్ళీ అట్లనే గింజలు ఉంటే వాటిని ఏరి పక్కన పెడతాడు. అందుకోసం నేను మెత్తగా చేసుకున్నా. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా ప్లేట్ లో అట్లా మెత్తగా చేసుకోవాలి. మీకు కూడా ఒకవేళ పిల్లలు ఉండి వాళ్ళు తిననట్టయితే. నెక్స్ట్ అదే మిక్సీ గిన్నెలోకి అంజీరు, చిన్న కట్ చేసుకున్న అంజీరు, సీడ్స్ చేసిన డేట్స్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకున్నాం కదా, అదే ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకొని ఒక 2-3 నిమిషాలు మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది రోస్ట్ అయిన తర్వాత మనం ఫస్ట్ పట్టుకున్నాం కదా పౌడర్, ఆ పౌడర్ లోకి వేసుకొని 2 మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిన్న లడ్డూలు చేసుకొని ఒక ప్లేట్ లోకి పెట్టుకోవాలి. ఒక 1 వీక్ వరకు మంచిగా ఉంటాయి. ఇట్లా వాటర్ దాకనియద్దు, బూజు వస్తాయి. అంతే, ఎంతో హెల్దీ అయిన డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం షాప్లో 100 పెట్టి కొనాల్సిన అవసరం లేదు. ఒకసారి డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చుకుంటే మంచి ఇంట్లోనే హెల్దీగా పిల్లలకి చేసేవచ్చు. ఈ లడ్డు చాలా హెల్దీ కాబట్టి మీ పిల్లలకి డైలీ ఒకటి తినేలాగా ఖచ్చితంగా అలవాటు చేయండి. ఈ లడ్డూలు చిన్న పిల్లలకి, ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా హెల్దీ. ఎవరైనా తినొచ్చు, కానీ వాళ్ళకైతే ఇంకా హెల్దీ కదా. ఒకసారి ఇలా ట్రై చేయండి. కామెంట్లో చెప్పండి నాకు ఎలా ఉందో.